నెల్లూరు నగరంలోని స్థానిక 36వ డివిజన్ బ్రహ్మానందపురం నందు తెలుగుదేశం పార్టీ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఇంటింటికి ప్రభుత్వ పథకాలు తెలియజేయడంలో భాగంగా డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సంషుద్దీన్ తదితరులు 36వ డివిజన్లోని ఇంటింటిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అందిస్తున్న పథకాలు, చేరుతున్న వివరాలు రెండు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించే భాగంలో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి స్థానికులు వారి వారి అభిప్రాయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా తమ డివిజన్ కు దాదాపు 6 నుంచి 7 కోట్ల రూపాయలు వెచ్చించారని సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ లక్ష్మీరెడ్డి, రూరల్ తెలుగు యువత అధ్యక్షుడు, 32 డివిజన్ సమన్వయకర్త శ్యామ్, యూనిట్ ఇన్ఛార్జ్ చల్లా భాస్కర్, 30 డివిజన్ ఉపాధ్యక్షుడు సుభాష్ నందిపాటి, ఇజ్రాయిల్, గోపి, సుగుణరెడ్డి, స్థానిక కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం 36వ డివిజన్లో బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్ ఏరియాలో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ 36వ డివిజన్ సమన్వయకర్త, అలాగే తెలుగు యువత నాయకులు శ్యామ్ గారు, అదేవిధంగా మరో సమన్వయకర్త భాస్కర్, అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు, అదేవిధంగా కో క్లస్టర్ లక్ష్మీరెడ్డి అందరం కూడా కలిసి తిరిగాం. ప్రజల్లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ 2 సంవత్సరాల పాలన మీద. ఇక్కడున్న నాయకులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా డైలీ డోర్ టు డోర్ వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి ఊరికే రావడం కాకుండా ఈ దీంట్లో ఉన్న పథకాలన్నిటి కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు వీటి మీద చాలా సంతోషంగా ఉన్నారు. రెండేళ్ల తెలుగుదేశం పాలన చాలా బాగుంది. అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి వీళ్ళ ఆధ్వర్యంలో మా 26 డివిజన్లే కాకుండా మొత్తం 18 గ్రామాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇక్కడ జరిగినట్టు ఈ పీరియడ్లో జరిగినన్ని అభివృద్ధి పనులు ఎప్పుడు కూడా నెల్లూరు రూరల్లో జరగలేదు. గత ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న పనులు కూడా ఈ 2 ఏళ్లలో మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పూర్తి చేశారు. అదేవిధంగా పొట్టేపాలెం కలుసు కానివ్వండి, ఆ తర్వాత మా పక్కనే ఉండే పదల్కూ రోడ్డు సెంటర్ డివైడింగ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. మాకు రోడ్లు వేయించడం కానీ 36వ డివిజన్లో ఈ డివిజన్లో దాదాపు 6-7 కోట్ల అభివృద్ధి పనులు ఈ 2 సంవత్సరాల్లోనే జరిగాయి. మాకు టైం బౌండ్ పెట్టి ఆ లోపల పనులు చేయించడం, అదేవిధంగా కాకుండా మాకు టైమింగ్స్ పర్ఫెక్ట్గా మేము ఎలా చేయాలి డిసిప్లిన్ నేర్పించిన మా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఒక పని ఆయన మాకు ఆదేశిస్తే అది మేము పర్ఫెక్ట్గా చేస్తాం. అంతేకాకుండా ఆయన కూడా మాకు పదే ఆ పని మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. మేము ఎలా చేస్తున్నామో చూస్తూ ఉంటారు. ప్రతి తెలుగుదేశం పార్టీ ఆదేశించే ప్రతి పని కూడా రూరల్ నియోజకవర్గంలో పర్ఫెక్ట్గా ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులుగా మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా 2 ఏళ్ల పరిపాలన చాలా బాగా ఉందని ప్రజలు సంతోషాన్ని వెలబుచ్చుతున్నారు. అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కూడా ప్రజలు చాలా అభిమానాన్ని, సంతోషాన్ని, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి పొందాలి. దీపం పిల్లలు ఏడాది 3 ఎందుకంటే ఎక్కువ 4-6 ఇన్ని అభివృద్ధి పనులు చేసిన నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ కూడా దాదాపు 6 నుంచి 7-8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేస్తారు. పొట్టేపాలెం కలుపు చూశారు కదా, ఎంతోమంది జారిపడ్డారు. ఇప్పుడు నిర్మాణం మన పదల్కూ రోడ్డు డివైడర్ ఉంది కదా, సెంట్రల్ లైటింగ్ ఎన్ని పెట్టారు. ఎన్ని పెట్టిన తర్వాత నెల్లూరు అభివృద్ధి చెందుతుంది. మన ప్రాజెక్టుకి మన వాటికి కూడా ఇది. మీ అభిప్రాయం ఏందమ్మా? శ్రీధర్ రెడ్డి అన్న, గిరిరెడ్డి అన్న ఇద్దరు వచ్చినందుకు చాలా సంతోషంగా మాకు పనులన్నీ బాగా జరుగుతున్నాయి. ప్రతిదీ మాకు నీట్గా చేస్తున్నారు. మేము ఏది కూడా మాకు నీటి కొరత ఉంది. మొన్నటిదాకా నీటి కొరత కూడా మధ్యాహ్నం లేదు. మా తమ్ముడు శ్యాముకు చెప్పాను, నేను శ్యాముకు చెప్తే వెంటనే స్పందించారు. స్పందించగానే ఆ గిరన్న ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే మాకు నీళ్లు కూడా మా ఏరియాకే లేదు. అట్లాగే ఉండాలి, బాగుండాలి. రోడ్డు వేయించారు, కాలువలు కాలువలు కూడా చేపిస్తారు, కరెంటు కూడా చేపిస్తున్నారు. అన్నకి మేము ఎప్పుడు రుణపడే ఉంటాము. ధన్యవాదాలు.
ఇన్ని అభివృద్ధి పనులు చేసినా నెల్లూరు వచ్చారు అన్ని తంగల్నే ఆ గిర్రా గిర్రా గిరన్న ఫోన్ చేసి చెప్పాడు.